హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని అనుకుంటున్నా. ఈరోజు చిన్న ఫన్ టాపిక్ చెప్పాలనుకుంటున్నా. టాపిక్ ఏంటంటే మనిషి ఎప్పుడు కూడా కష్టాలు వచ్చినా బాధలు వచ్చినా తట్టుకోలేడు, చాలా కుమిలిపోతూ ఉంటారు. మనిషి యొక్క మానవ నైజం అది, బాధల్ని తట్టుకోలేకపోవడం అనేది. కానీ ఈ భూమి మీద జీవితం అశాశ్వతం అనే విషయాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. ఏదో కొన్నాళ్ళు ఉండి వెళ్ళిపోయే చిన్న జీవితం అంతే ఇది. ఎవరెప్పుడు పోతాం, ఏ క్షణాన్ని పోతాం ఎవరికి తెలీదు. కానీ ఎలాంటి బాధలు వచ్చినా సరే దాన్ని ఓర్చుకునే శక్తిని, యుక్తిని దేవుడు మనకు ప్రసాదిస్తాడు. అలాంటి శక్తిని, యుక్తిని మనం ఉన్నతంగా డెవలప్ చేసుకుని మనలో మనం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెంచుకోవాలి. అందుకని మరీ ముఖ్యంగా దీనికి సంబంధించి ఒక టాపిక్ చెప్తున్నాను. జీవితంలో ఏం జరిగినా సరే అంతా మన మంచికే. ఆ విషయాన్ని మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాలి. అది ఎలా అంటే చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒకానొక రాజ్యంలో ఒక రాజుగారు ప్రతిరోజు వేటకు వెళ్తూ ఉండేవారన్నమాట. హంటింగ్ చేయడం అంటే చాలా చాలా ఇష్టం ఆయనకి. ఆయన ప్రతిరోజును వేటకు వెళ్ళేటప్పుడు కూడా మంత్రిని తీసుకెళ్ళేవారు. చాలా పాత కాలమైనటువంటి ఒక రాజ్యం అన్నమాట అది. రాజుగారికి ఎక్కువేంటంటే బాణాల ద్వారా వేటాడడం, లేదంటే గన్ ద్వారా షూట్ చేసి వేటాడడం అనేది చాలా చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. అలాగే రాజుగారు ఒకసారి మంత్రిని తీసుకుని ఒక చిట్టడవి, అంటే బాగా కారడవి అన్నమాట. ఆ అడవిలోని అన్ని రకాల జీవులు, జంతువులు ఉంటాయని అందులోకి వెళ్ళి వేటాడాలని రాజుగారు అనుకుని మంత్రిని తీసుకుని వెంటనే వేటకు వెళ్ళిపోయారన్నమాట. వెళ్ళిపోయినప్పుడు రాజుగారు ఎలాగైనా సరే ఈరోజు జింకను నేను వేటాడాలి అనే ఒక ఆలోచనతో ఉండి మంత్రిని అడిగారు, ఎక్కడన్నా కనిపిస్తున్నాయన్నా అంటే మంత్రివారు వెతుకుదాం రాజుగారు, వెతికిన తర్వాత ఏదో ఒకటి కనిపిస్తుంది, దాని ద్వారానే మనం ఈ వేటాడడానికి అవకాశం ఉంటుందని చాలా ఆసక్తితో చెప్తే రాజుగారు బాణాన్ని ఇల్లు ఎక్కుపెట్టి వెతుకుతున్నారన్నమాట. అలాగా స్వారీ చేసుకుంటూ వెళ్తుండగా వెతుకుతుండగా సడన్గా ఒక చోట జింక అనేది కనిపించింది. జింక కనిపించగానే రాజుగారు ఏం చేశారో తెలిసి వెంటనే విల్లు ఎక్కుపెట్టి బాణాన్ని వదలబోయారన్నమాట. అలా వదలబోయే సమయంలోనూ అదుపు తప్పి ఆయనకి రాజుగారి బొటన వేలు తెగి పడిపోగానే ఆయన వెంటనే ఆ బాణాన్ని వదిలేసి చేయి పట్టేసుకుని చాలా విలవిల్లాడిపోతున్నాడు అన్నమాట. ఆ సమయంలోనూ మంత్రి వారికి చాలా కంగారు వస్తుంది. అయ్యో, రాజుగారి వేలు తెగిపడిపోయింది, ఏంటి ఇది అఘాయిత్యం అని చాలా బాధపడుతూ వెంటనే తన దగ్గర ఉన్న చిన్న గుడ్డను తీసుకుని రాజుగారి బొటన వేలు చుట్టేసి బ్లడ్ రాకుండా మాత్రం ఆఫ్ చేసుకోగలిగాడు. అప్పుడు రాజు బాధ చూసి మంత్రి ఏమన్నాడంటే, బాధపడకండి రాజుగారు, ఏం జరిగినా అంతా మన మంచికే, బాధపడకండి, ఈ రోజు ఎలా రాసి పెట్టిందంటే వెంటనే ఒకసారిగా రాజుగారికి చాలా చాలా ఆవేశం కట్టలు దించేసుకుని వచ్చిందన్నమాట. ఏంటి, నువ్వు మంత్రి అయ్యి ఉండి నా ఏలు తెగిపడిపోయి నాకు రక్తం ఏర్లై పారుతుంటే అంతా మంచిగా అంటావా, మన మంచిగా అంటావా, నేను ఎంత బాధపడుతున్నానో నీకు తెలుసా, నిన్ను ఎలా వదలను, నువ్వు నా యొక్క బాధని నువ్వు ఎంజాయ్ చేస్తున్నావు అన్నమాట అని ఒక కోపంతో రాజువారు ఏం చేశారంటే వెంటనే రాజ్యానికి వెళ్ళిపోగానే మంత్రిని భటులకి ఆజ్ఞ చేశారన్నమాట. ఈ మంత్రి నా యొక్క బాధని చాలా ఆనందిస్తున్నాడు కాబట్టి, ఆ బాధ ఏంటో ఇతనికి తెలియాలి కాబట్టి ఇతను పట్టుకుని చెరసల్లోనూ చీకటి గదిలో బంధించండి, తిండి అనేది లేకుండా చిత్రహింసలు పెట్టండి అని బంధించేశారన్నమాట. బంధించేసిన తర్వాత మంత్రివారు బాధపడుతూ చెరసాల్లోకి వెళ్ళిపోయి ఉండిపోయారు. తర్వాత రాజుగారికి హంటింగ్ చేయడం అనేది అలవాటు కదా, అది లేకపోతే నిద్ర పడతాం, ప్రతిరోజు వేటకు అనేది వెళ్ళాలి ఆయన. అది ఎలాగ చేశాడు ఆయన? తర్వాత రోజు ఆయన ఇంకా బాధపడుతూ నేను ఆగలేనని ఇంకా ఒక్కడే వెళ్ళిపోయాడు అన్నమాట. ఎక్కడికి వేటాడడానికి అనేది. ఈరోజు బొటనవేలు తెగిపోవడం వల్ల ఇంకా బాణం వేయలేరు కదా, అలాగని ఇంకా గన్ తీసుకుని వేటాడడానికి వెళ్ళి ఆయన చిట్టడవిలోను జీవుల కోసం వెతుకుతున్నాడు. ఇలాగ వేటాడాలి అని జింకల కోసం వెతుకుతుంటే వేటాడగా అలాగ ఆయన తెలియకుండా చాలా లోనకి వెళ్ళిపోయాడు. ఎందుకంటే మంత్రివారు ఉన్నారు అనుకో, ఏ రూట్ ఏంటి ఎలాగంటే గైడెన్స్ ఇచ్చేవారు ఆయన. దాని ప్రకారం రాజు వెళ్ళేవాడు. కానీ ఎప్పుడైతే మంత్రి దగ్గర లేడో రాజు ఏం చేశాడంటే తనంతట తను వెళ్ళి వెళ్తాను కానీ బాగా లోనకి వెళ్ళిపోయి భయంకరమైన మనుషులతో ఉన్నటువంటి ప్రదేశంలోకి వెళ్ళిపోయాడు. అక్కడ జరిగే వింత ఏంటో తెలుసా? అక్కడ నరమాంస భక్షకులు ఉంటారన్నమాట. ఓన్లీ మనుషుల్ని దొరకగానే వాళ్ళని బలిచ్చేసి ఆహారంతో వాళ్ళు బ్రతికేస్తూ ఉంటారు. అలాంటి ప్రదేశంలోకి వెళ్ళిపోగానే రాజుగారి కర్మ కాలిపోయి ఆయన ఏం చేశాడంటే ఆ నరమాంసభక్షులకు దొరకగానే ఒకసారి మన నరమాంసభక్షులు రాజుని పట్టుకుని ఒక కర్ర కట్టేసుకుని వాళ్ళు బలిచ్చినప్పుడు ఎలా తీసుకెళ్తారో 2 కాళ్ళు చేతులు కట్టేసి పైకి రాజును మోసుకుంటూ
వెళ్ళిపోతున్నారన్నమాట. ఈరోజు మనకు మంచి విందు భోజనం దొరికింది. మంచి కండబలిసినటువంటి రాజు ఇతనైతే మనకి చాలా బావుంటాడని ఎంతో ఆనందంతో నరమాంస భక్షకులు గంతులేసుకుంటా, ఆనందపడతా, డాన్సులేసుకుంటా, ఆ యొక్క రాజును మోసుకుంటూ ఎక్కడైతే బలిస్తారో అక్కడ అంటే బలిచ్చే ప్రదేశంలో ఆళ్ళొక దేవతను పూజిస్తారనమాట. ఆ దేవతకి బలిచ్చి తర్వాత ఆ యొక్క రక్తాన్ని దేవతకి సమర్పించేసి తర్వాత వాళ్ళు ఆ మాంసాన్ని ఆరగిస్తారన్నమాట. అలాంటి ప్రదేశానికి రాజుని మోసుకొని వెళ్ళిపోయి రాజుకి శుభ్రం చేసి పరిశుభ్రంగా రాజుని తయారు చేసి మొత్తం అన్నీ రాసుకొని ఎక్కడైతే బలిస్తారో ఆ యొక్క బండ మీద రాజుని పడుకోబెట్టారు. పడుకోబెట్టేసిన తర్వాత రాజు అల్లిపోతున్నాడు. చెమటలు పట్టేస్తున్నాయి. చాలా 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 టెన్షన్ పడిపోతున్నాడు. అయ్యో! ఈ క్షణాన్ని మంత్రి ఉంటే నన్ను బ్రతికించేవాడే, ఏదో ఒక సలహా చెప్పేవాడే, ఈ యొక్క గండం నుంచి నా ప్రాణాన్ని నిలబెట్టేవాడని చాలా 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 ఆతృతతో ఆయన ఏం చేయాలో తెలియని అయోమయంలో బాధపడుతున్నాడన్నమాట. అప్పుడు ఆళ్ళు నరమాంసభక్షకులు వదలరు కదా! నేను రాజుని, నేను ఎన్ని రాజ్యాలు గెలిచాను, ఎన్ని యుద్ధాలు చేశానంటే ఆళ్ళకి కావాల్సిందేంటి? ఆహారం. ఆహారం దొరికినప్పుడు హ్యాపీగా ఎంజాయ్ చేసి తింటారు తప్ప ఆళ్ళు, అయ్యో! ఇతను రాజు కదా వదిలేద్దారని కనికరం మాత్రం నరమాంసభక్షకులకు ఉండదన్నమాట. అందుకనే ఆ నరమాంసభక్షకులు అతన్ని బలివ్వడం కోసమని ఆ బండ పైన పడుకోబెట్టినప్పుడు అందులో ఒక వ్యక్తి రాజుని తల నుంచి పాదాల వరకు కూడా పరిశీలన చేస్తున్నాడన్నమాట. పరిశీలన చేసి బలిచ్చే ముందు అంతా సక్రమంగా ఉందా లేదంటే సడన్‌గా అతని బొటనవేలు చూసి తెగిపడినటువంటి బొటనవేలుని చూసి వెంటనే కూడా ఆ వ్యక్తి ఆళ్ళలో ఉన్న నాయకుడికి చెప్పారన్నమాట. అయ్యా! ఇతను మనకి బలివ్వడానికి పనికిరాడు. అమ్మవారు ఇతని బలిని తీసుకోలేదు. ఎందుకంటే ఇతను ఒక కుంటివాడు, ఒక అవుటివాడు. ఇతని బొటనవేలు తెగిపడిపోయింది. ఒక అవయవం లేదు కాబట్టి ఇతను అవుటివాడు కాబట్టి ఇతను బలికి పనికిరాడని వదిలేశారన్నమాట. వదిలేసి ఆళ్ళ బాధతోను లోనకెళ్ళిపోయి నరమాంసభక్షకులు వెనక్కెళ్ళిపోయారన్నమాట. అంటే ఆళ్ళ ప్రదేశం నుంచి. అప్పుడు రాజు ఏం చేశాడంటే గబగబా కంగారుగాను పరిగెట్టుకుని కొంత ప్రదేశానికొచ్చేసాడు. వచ్చేసిన తర్వాత బట్టలన్నీ తడిసిపోయాయి. బట్టలు తడిసిపోయాయి. టెన్షన్ వచ్చేస్తుంది. షివరింగ్ వస్తుంది. ఎన్నో రాజ్యాలు గెలిచిన రాజు ఎంతోమందిని తెగ నరికిన ఆ యొక్క వ్యక్తి ఆ రోజు ఆ యొక్క ప్రాణగండం నుంచి బయటపడేటప్పటికి భయంతోని కొంత దూరం పరిగెట్టుకొచ్చి వణుకుతూ, భయపడుతూ ఉండి అప్పుడు కొంచెం గాలి తీసుకొని నెమ్మదిగా నడుచుకుంటూ వచ్చేసి ఆయన రాజ్యానికి వచ్చేసాడన్నమాట. వచ్చేసిన తర్వాత జరిగిందంతా గురించి ఆలోచిస్తున్నాడు. దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. ఏంటి? ఎలా జరిగింది? ఏమైంది అసలా? ఇన్ని రాజ్యాలు గెలిచాను, ఇన్ని చేశాను, అన్నీ చేశాను గానీ నాకిలాంటి ఘోరమైన పరిస్థితి ఎప్పుడు ఎదురవ్వలేదు. ఇప్పుడు ఎందుకు ఎదురయింది? అయినా ఏదేమైనా సరే అంతా మంచే జరిగింది అని తనలో తాను అనుకోగానే ఇదే మాట మంత్రివారు ఒకసారి తన వేలు తెగి పడిపోయినప్పుడు మంత్రివారు చెప్పారు. బాధపడకండి రాజుగారు, అంతా మన మంచికి అన్నారు. అదే మంచి ఈ రోజు నాకు జరిగింది. ఆ రోజు నేను బాధపడినా సరే ఈ రోజు నాకు మంచి జరిగింది. ఈ ఏలు పోవడం వల్ల నా ప్రాణం మొత్తం నిలబడ్డది. ఈ రోజు నేను సజీవంగా నా రాజ్యంలో రాజుగా నిలబడ్డానని చాలా సంతోషపడిపోతూ, గర్వంతో, ఆనందపడుతూ అప్పుడు భటులకి ఆజ్ఞాపించాడు. భటులారా వెళ్ళి మంత్రిని తీసుకురండి అర్జెంట్‌గా అంటే భటులు వెళ్ళి రాజు ఆజ్ఞ ప్రకారంగా మంత్రిని తీసుకొచ్చి మంత్రి ముందు కూర్చోబెట్టారన్నమాట. అప్పుడు రాజు జరిగిందంతా కూడా మంత్రికి చెప్పాడు. ఇలా జరిగింది. ఆ రోజు నువ్వు మంచిగా అన్నా సరే నేను బాధపడి నేను చెరసాలలో ఏసేసాను. ఈరోజు అదే ఏలిపోవడం వల్ల ఆ మంచి ఈరోజు నాకు నా ప్రాణాన్ని నిలబెట్టిందని చాలా ఆనందపడిపోతూ మంత్రిని అప్రిషియేట్ చేస్తాడన్నమాట. మంత్రివర్యులు మీరు మీ యొక్క మాట చాలా వేదవాక్కుగా నిలిచింది. ఈరోజు నా ప్రాణాన్ని నిలబెట్టింది. మీకు చాలా చాలా కృతజ్ఞుడై ఉంటాను. మీకు ఏమేమి వరాలు కావాలో కోరుకోండి అని అడుగుతారన్నమాట. అప్పుడు అడగగానే మంత్రి చాలా సంతోషపడి నేను చెప్పాను కదా రాజుగారు, జీవితంలో ప్రతీది కూడా అశాశ్వతమే. ఇక్కడ ఉన్నది ఏది కూడా శాశ్వతం కాదు. శాశ్వతమనే భ్రమలో బ్రతికేస్తూ ఉంటాము. అందుకనే కష్టం వచ్చినా, సుఖం వచ్చినా బాధపడిపోతూ, అయ్యో! ఎప్పుడు మనతోనే ఉన్న ఈ కష్టాలన్నీ మనమే భరించాలా, మనమే బాధపడాలని చాలా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నాయన్నమాట. అందుకని అదే విషయాన్ని మంత్రివర్యులు రాజుగారికి చెప్పారు. అప్పుడు రాజుకి ఒక సందేహం వస్తది. మంత్రివర్యులు మీరు చెప్పిన మాట ప్రకారంగా నాకు మంచి జరిగింది. అంతా మన మంచి కన్నా సత్యాన్ని నేను నమ్మినందుకు ఆ రోజు నా వేలు పోయినా సరే మంచిదన్నందుకు ఈ రోజు నా ప్రాణమే నిలబడ్డది. మరి అదే మాట అన్నందుకు మిమ్మల్ని తీసుకొచ్చి నేను చెరసాలలో చీకటి గదిలో బంధించేసి తిండి అనేది లేకుండా చిత్రహింసలు పెట్టించాను కదా! నీకెక్కడ మంచి జరిగింది? నీకు చెడే కదా జరిగింది నా వల్ల అంటే మంత్రివర్యులు చిన్న నవ్వు నవ్వి
"అయ్యా రాజుగారు, మీరు చేసిన పనికి నాకు మంచే జరిగిందయ్యా" అంటే, "అవునా? నీకేం మంచి జరిగింది? చెడు కదా జరిగింది. తిండి లేకపోవడం, ఇబ్బందులు పడడం, చీకటి గదిలో ఉండడం మంచా అది" అంటే, అని రాజుగారు అనగానే మంత్రివర్యులు, "అవును అయ్యా! నాకు కూడా మంచే జరిగింది." "ఏంటి మంచి జరిగిందా? ఏంటి చెప్పు" అని రాజుగారు అడగగానే మంత్రివర్యులు అంటారు, "అయ్యా! ఎప్పుడు మీరు వేటకి వెళ్ళినా నన్ను వెంట తీసుకెళ్ళేవారు. అవునా కాదా?" "అవునవును. తీసుకెళ్ళేవాడిని. ఎప్పుడు ఒక్కడినే ఎళ్ళలేదు కదా!" అని రాజుగారు అనగానే మంత్రివర్యులు, "ఎప్పుడు ఇద్దరం కలిసి ఎళ్ళేవాళ్ళం. అలాంటిది ఆ రోజు మీ చెయ్య తెగిపడిపోయిన వల్ల నా మీద కోపగించుకొని నన్ను చెరసాలలో బంధించేశారు. దానివల్ల ఇంకా నా మొహం కూడా చూడడానికి మీరు ఇష్టపడలేదు. అలాంటి పరిస్థితుల్లో మీరేం జేస్తారు? ఎప్పుడైనా వేటకెళ్తే ఇద్దరం కలిసి ఎళ్ళేవాళ్ళం. ఇంకా అలాంటి పరిస్థితుల్లో మీరెవరిని తీసుకెళ్ళలేరు. కావున ఏం చేశారు? మీకు వేట అడ్డే గాని నిద్ర పట్టదు. అలాంటప్పుడు వేట కోసం మీరేం చేశారు? ఒక్కరే ఎళ్ళిపోయారు. ఒక్కరే ఎళ్ళడం వల్ల మీకు జరిగిన మంచేంటి? మీ వేలు లేకపోవడం వల్ల మిమ్మల్ని అవుటి వాళ్ళుగా వాళ్ళు నరమాంసభక్షకులు నిర్ణయించి మిమ్మల్ని వదిలేశారు. ఆ విధంగా మీకు మంచి జరిగి ప్రాణాలు నిలబడ్డాయి. ఒకవేళ మీరు నా మీద కోప్పడకుండా, అయ్యో! నా మంత్రే గదా! నా కోసమే గదా! అన్నాడు. పోతే పోనీలే ఒక మాట పడితే ఏముందనే ఒక మంచి భావంతో మీరు ఉండిపోయి, నన్ను చెరసాలలో వేయకుండా, చీకటి గదిలో అంధకారంలో బంధించకుండా, నన్ను కూడా తర్వాత రోజు మీతో తీసుకెళ్లారనుకో, అప్పుడు ఏం జరిగి ఉంటదంటారా? తెలుసా మీకు? సరే. అక్కడ నరమాంసభక్షకులు మిమ్మల్ని బలివ్వడానికి సిద్ధం చేసినప్పుడు మీ వేలు లేదని మిమ్మల్ని వదిలేశారు. అదే నన్ను కూడా తీసుకెళ్ళి ఉండున్నారనుకో మీరు, ఏళ్ళేని వ్యక్తిని మిమ్మల్ని వదిలేసి అన్నీ సక్రమంగా ఉన్న నన్ను బలిచ్చేసేవారు కదయ్యా! అందుకే నాకు మంచే జరిగింది ఒక విధంగాను. అందుకని ఏం జరిగినా సరే మంచిగా అంటే రాజు ఒకసారి స్టన్ అయిపోయాడు. అవునా! అందుకే మీరు మంత్రివర్యులయ్యారు. మీరు చెప్పిన ఏ విషయంలో అయినా సరే చాలా లోతులు విషయాలు దాగి ఉంటాయి. చాలా జ్ఞానం దాగి ఉంటుంది. అందుకే మేము మిమ్మల్ని ఫాలో అయిపోతూ ఉంటాము అని రాజు చాలా సంతోషపడి, సరే నీకేం కావాలో కోరుకో. నీకు అన్నీ ఇస్తానంటే మంత్రివర్యులు, నా ప్రాణం నిలబడింది నాకు చాలయ్యా. నేను నమ్మే నా సిద్ధాంతమే అంతా మన మంచికనే ఒక నా సిద్ధాంతం నన్నెప్పుడూ కాపాడుతూనే ఉంటది. మీ రాజ్యంలో నేను మంత్రినయినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. నన్ను ఇంతగా అప్రిషియేట్ చేసి నన్ను ఘనపరుస్తున్నందుకు మీకు నేను రుణపడి ఉంటాను. అందుకని ఒక ఒక చాలా నీతి విషయాన్ని రాజుకి చెప్పడం వల్ల ఆళ్ళిద్దరూ కూడా చాలా చాలా సంతోషపడ్డారనమాట. దీని ద్వారా మీకు తెలియపరచవలసిన చిన్న విషయం ఏంటంటే, మనిషి ఏదైనా కష్టం వస్తే తట్టుకోలేడు. అయ్యో! ఇన్ని కష్టాలు నేనే భరించాలా? నాకెందుకొస్తున్నాయి? ఎలాగెందుకవుతుందంటే, ఫస్ట్ ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలి. జీవితం చాలా చాలా చిన్న జీవితం అన్నమాట. ఎప్పుడు ఆగిపోతుందో తెలీదు. ఏ క్షణాన పోతున్నామో తెలీదు. ఎక్కడ పోతామో తెలీదు. ఎలా పోతామో కూడా తెలీదన్నమాట. అలాంటి జీవితం. ఈ జీవితంలో ప్రతి మనిషికి ఎంత కోటీశ్వరుడైనా, ఏమీ లేకుండా గంజికూటి కోసం అడుక్కు తినే వ్యక్తి అయినా సరే, ఆహ్, ప్రతి వ్యక్తికి కూడా కష్టం ఉంటుంది. ఆ కష్టం వెనకాల సుఖం ఉంటుంది. ఆ సుఖం వెనకాల మళ్ళీ కష్టం ఉంటుంది. ఈ 2 కలగలుపుకుంటూ పూర్తి చేసుకున్నదే జీవితం అన్నమాట. అందుకని ఏ ఒక్కరు కూడా బాధలొచ్చినా, సుఖాలొచ్చినా ప్రతిదానికి పొంగిపోయి, బాధపడిపోయే కన్నా కూడా ప్రతిదాన్ని సమభావంతో తీసుకుంటూ, జీవితం యొక్క పరమార్థాన్ని తెలుసుకొని హ్యాపీగా ముందుకు సాగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదే విధంగా నేను చెప్పినటువంటి ఒక చిన్న విషయం మీ అందరికి నచ్చుంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నా జీవిత పరమార్థం అనే యొక్క ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.